ఈరోజు ఇప్పుడే రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి చట్టంతో ఏ విధంగా నష్టం జరిగింది, భూభారతి చట్టం తేవడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం, భూమి అంటే మనకు ఒక గుర్తింపు, మన భూమికి మనకున్న సంబంధం ప్రేమ సంబంధం లాగా ఆ విధమైన ఒక మమేకం ఉంటుంది భూమికి సంబంధించి. అటువంటి భూమి వివాదాల్లో పడి పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి యజమాని అయినప్పటికీ సరి అయినటువంటి పత్రాలు లేక ఆ సమస్యను పరిష్కరించమని పోతే పరిష్కరించడానికి వాళ్ళకి అధికారాలు లేక వాళ్ళ పట్ల కూడా అపోహ పెరిగి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేది గతంలో. అందుకే ఇప్పుడు ఇక్కడ కేంద్ర కలెక్టర్ గారు చెప్పినట్టుగా కలెక్టర్ గారు చెప్పినట్టుగా దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానం ఇంకా ఏమైనా, ఎందుకంటే ప్రభుత్వం అంటేనే ప్రజల దగ్గర నుంచి అనేక అభిప్రాయాలు మేము వెంటనే ధరణి తీసేస్తా అంటారు కదా అని కొంతమంది అన్నారు. అసలు ధరణిలో ఏం సమస్యలు, ఎందుకు 30-40 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి పేరు మీద నా భూమికి సమస్య ఏర్పడాలని పిటిషన్ పెట్టుకునే అవసరం ఏమొచ్చింది. దాని తర్వాత గత సంవత్సర కాలంగా జిల్లా కలెక్టర్ల దగ్గరనో ఎంఆర్ఓల దగ్గరనో మంత్రుల దగ్గరనో ఎమ్మెల్యేల దగ్గర భూ పంచాయతీల పిటిషన్లు ఎన్ని వచ్చినాయి, వాటన్నిట్లలో ఏ సమస్యతోటి ఆ పిటిషన్లు వచ్చినాయో తీసుకొని వాటన్నింటికి పరిష్కారం చూపెట్టి భూమి గుర్తింపు ఉండాలి, రికార్డు రావాలి, రికార్డు అడిగితే ఇచ్చినట్టుగా ఉండేటట్టుగా భూభారతి చట్టం తీసుకొచ్చి దాంతో మనకు భూమి ఎక్కడుందో తెలుస్తుంది. భూమి ఎక్కడుందో మనం కంప్యూటర్ చూడలేము, కనబడదు. కొంతమంది భూమి ఎక్కువ కంప్యూటర్ కనబడకుండా చేసుకున్నారు. ఇంకో మాట, 20-30 ఏళ్ళ కింద అమ్ముకున్న ఆసాములు వాళ్ళ పత్రాలు సరిగా మార్చుకోలే, కొటేషన్ చేసుకోలే, మళ్ళా ధరణి రాగానే ఆ ఓనర్ పేరు వచ్చింది. మళ్ళీ ఆయన మళ్ళా అమ్ముకున్నాడు, లేకపోతే మళ్ళీ పంచాయతీ అయింది, మళ్ళీ ఈ కాస్తులు ఉన్నాయని కొనుక్కున్నాడు, మళ్ళీ బాధ్యత నాకు ఇవ్వాలని బతులు వచ్చిందా రాలేదు. ఇటువంటి అన్ని సమస్యలు పరిష్కారం కావడానికి భూమి అంటే ఆత్మదూరం, భూమికున్న రైతు ఇట్లా పూర్తిగా కింది స్థాయికి వెళ్ళిపోయి బతిలాడుకునే పరిస్థితి, సమస్యల కోర్టుల చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మారాలని ప్రభుత్వం ఇవాళ మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. నేను మాట్లాడినాక మీరు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఏదైనా ఇంకా, ఎందుకంటే వాస్తవంగా భూమిలో మన ఊరిలో ఆరోగ్యం చూడడానికి ఒక ఆశా వర్కర్, ఒక హెల్త్ ఆర్గనైజర్ ఉన్నాడా, వ్యవసాయం చూడడానికి ఒక అధికారి ఉన్నాడా, పంచాయతీలను చూస్తాను రోడ్లు ఉన్నాడా, గ్రామంలో చూస్తాను సెక్రటరీ ఉన్నాడా, భూముల రికార్డు చూడడానికి గతంలో మనుషులు ఇప్పుడు లేడుగా. ఇంత పెద్ద భూమికి ఏడే భూమి ఎవడే ఉండదని ఒకరు ఉండాలి కదా. అందుకే మళ్ళా మన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒక భూమి అవగాహన ఉండేటువంటి వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను ఏర్పడిస్తారు. గతంలో ఊర్లో ఉన్న భూమి వివరాలు రికార్డు మండలాల మండలాలకేనే, మళ్ళా తెలంగాణ మండలాల నుంచి జిల్లాల దగ్గరికేనే, జిల్లాల నుంచి రాష్ట్రంలో ఆ CCIL అనేది ఒక్క వస్తుందనే కంప్యూటర్ తెలుస్తుంది. అప్పుడప్పుడైనా కలెక్టర్లకు ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా తప్పొస్తుంది తెలుస్తుంది. అట్లా కాదుగా, మీరు కూడా ఎక్కడైనా భూమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఉండే విధంగా భూమి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా పారదర్శకంగా చేసే విధంగా, ప్రజలందరికీ సమాచారం అవగాహన ఉండే విధంగా, బార్ ప్రాక్టీస్ నగలు కొట్టి తప్పు చేసి వాడి భూమి మీద వీడి భూమి మీద వాడు పంచాయతీ లేకుండా ఉండే విధంగా ఇలా ఒక పద్ధతి ప్రకారంగా చట్టాన్ని తీసుకొచ్చినాం. దయచేసి దీన్ని ఉపయోగించారు. మా ఉద్దేశం ఏంటంటే గ్రామాల భూముల పేరుగా పంచాయతీ జరగద్దు. అమ్ముకున్నాడు ప్రశాంతంగా అమ్ముకున్నట్టు ఉండాలి, కొనుక్కున్నాడు ప్రశాంతంగా కొనుక్కున్నట్టు ఉండాలి. కానీ దాని పేరు మీద అమ్ముకున్నాయని కొనుక్కున్నాయని కొట్టాడుకోవడం, లేదా అన్నదమ్ముల మధ్య పంచాయతీ. నేను ఈ వీరవంక 3-4 ఏళ్ల కింద చూసిన 2 గుంటల కొరకు సొంత అన్న కొరకే పెద్ద ఆయన చంపేసిండు. పొలంగానే కోసి కరకర కోసి పారేసిండు. ఇట్లా చాలా చూస్తున్న భూముల కొరకు. కారణం భూముల విలువలు పెరిగినాయి. గతంలో ఊళ్ళో ఎట్లుంటే నోటి మాట మీద ఉంటుండే భూముల మార్పులు, నోటి మాట కంత విలువ ఉంటే దాని తర్వాత సాదా కాగితాలు వచ్చింది, దాని మీద ప్రామిసరీ నోట్లను వచ్చింది, దాని తర్వాత అఫిడవిట్లు వచ్చినాయి, రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ కూడా ఒక్కొక్కరు కొంత
లంగదానం ఉంటారు ఎవరైనా అందరూ 100% అంతా సత్యహరిచంద్రులా వాళ్ళు ఏం చేస్తాడు ముగ్గురికి అమ్మేస్తా ఉన్నాడు. వీటన్నిటికంటే ఇంకొక మాట కూడా మీకు దయచేసి చెప్తా ఉన్నా. గత కొంతకాలం నేను ఎవరు విమర్శించలేదు, కానీ ప్రభుత్వ భూములు కబ్జాకు గురై ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యాక్రాంతమైనవి. ప్రభుత్వ భూమి అంటే గవర్నమెంట్ సర్ప్లస్ ల్యాండ్ కావచ్చు, షికాన్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రైవేటు వ్యక్తులు ఓనర్ కానటువంటి భూములు వాళ్ళు ఓనర్షిప్ తెచ్చుకొని కాయిదాలు సృష్టించుకొని అమ్ముకొని మజా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మీ మండలంలో కూడా. అటువంటి వివరాలు దయచేసి నేను కోరుతా ఉన్నా, జిల్లా అధికారులకు ఇవ్వండి. ఆ జాగ్రత్తను తీసుకొచ్చి మీ దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్ కో, మార్కెట్ ఐకేపీ కేంద్రానికో, వెటర్నరీ హాస్పిటల్ కో, స్కూల్ కో, దేనికో వాడుకుందాం. ప్రభుత్వం ఎవరో ఒక్కడు కొనుక్కొని అమ్ముకొని పైసలు సంపాదించుకుంటేది మంచిది కాదు అని మాట మీ అందరికి దగ్గర చెప్తారా. ఊర్లలో ఎవరికి భూముల గురించి అవగాహన ఉందో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మీకు కొంత సమాచారం ఉంటే నేరుగా జిల్లా కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కలవండి. రాజకీయాలు పార్టీలు ఏ పార్టీ అయినా మంచిదే, వాళ్ళ మీద మీరు ఫిర్యాదు చేయండి. ఆ భూమిని గుంజుకొని ప్రభుత్వ అవసరాలను వినియోగిద్దాం. లేకపోతే రాబోయే కాలంలో శ్మశాన వాడికలకు కూడా ఊర్లలో జాగ్రత్త దొరికాయిగా. ఐకేపీ కేంద్రం మనం వచ్చిన ఐకేపీ కేంద్రాలు జాగ్రత్తకు ఇబ్బంది వస్తే నేను చెప్పిన ఎంఆర్ఓ గారికి ఐకేపీ కేంద్రాలు అనేది రైతులకు రేపు పొద్దున ఉపయోగపడాల్సినటువంటి కొనుగోలు కేంద్రాలు అవన్నీ. గతంలో మార్కెట్ ఆడితే పోయే పరిస్థితులు ఆదేయాల ఎక్కడ ఊళ్ళో పండించి అక్కడే కొనుక్కుని అమ్ముకునే పరిస్థితులు అలా ఆ కేంద్రాలకు జాగాలు కావాలని అడిగితే జాగాలేదు ఎట్లా. కాబట్టి దయచేసి అది చేయండి. అదేవిధంగా ఇంకా ఇంతమంది చెప్పిన ఒక మాట, మీకు భూమి ఉంది, భూమి గవర్నమెంట్ ప్రాజెక్టు కింద వస్తుందా, బోర్వెల్ కింద వస్తుందా, లేకపోతే దేవాలయాల కింద వస్తుందా, ఎట్లా వస్తుందా అనేటువంటిది కూడా స్పష్టంగా వివరాలు ఉంటాయి. ఇరిగేషన్ ఏరియాకి సంబంధించిన ప్రాజెక్టు పనులు వేగవంతం చేసే విధంగా ఈ వర్షాకాలం ఎట్లనన్నా ప్రాంతాల్లో కొంత కాలువలకు సంబంధించి సహకరించి మనం అడిగినాం. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా కాలువలకు సంబంధించి పని నడుతుంది. పాత మనకు చక్కగా రూపొందించడం జరిగింది. దాని మీద రైతులకు అవగాహన కల్పించాలి, ప్రజలకు అవగాహన కల్పించడంలో మనకు రిజల్ట్ వరకు రాకుంటే మనకు దాని యొక్క ప్రతిఫలం రావడం జరిగింది. వారికి కలెక్టర్ సార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చట్టం మీద అందరికి వచ్చిన రైతులు అందరికి ప్రతి ఒక్కరికి ప్రింట్ ఇచ్చారు, అందరికి ఇచ్చేయండి. అక్కడ ఇక్కడ ప్రభుత్వం తెచ్చి రైతు సంఘాలు, రైతులు, అధికారులు, ప్రెస్ మిత్రులు అందరికీ జిల్లా యంత్రాంగానికి స్వాగతం పలుకుతూ వర్గాలతో సంప్రదింపు చేసిన తర్వాత ఈ యొక్క చట్టాన్ని తెచ్చారు. భారతదేశంలో ఉన్న 18 రాష్ట్రాల్లో బృందాలను పంపించి కూడా అక్కడ ఉన్న అసెంబ్లీలో 4 జనవరి చట్టం, ఇది భూభారతి చట్టం తీసుకుని రావడం జరిగింది. ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలి ఇవి తెలియపరచడానికి రూల్స్ హైదరాబాద్ లో అందరూ చూస్తుండగా 14th ఏప్రిల్ నాడే ఈ భూభారతి పోర్టల్ ని కూడా అందుబాటులో తేవడం జరిగింది. యాక్ట్ వచ్చేసింది, రూల్స్ వచ్చేసినాయి, పోర్టల్ వచ్చింది, అమలు చేసే అదే విధంగా నేను మాట్లాడేటప్పుడు ఇదే స్పెసిఫిక్ గా ఇదే కేసు చెప్పారు. 2018, 19, 20 ఎల్ఆర్యూపీ ధరణి టైంలో బై మిస్టేక్ తప్పుగా వేరే వాళ్ళ పేరు పడ్డది, దాన్ని మార్చేది ఉంది అన్నప్పుడు ఇప్పుడు ఒకసారి తప్పు పడితే సవరించుకోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు అటువంటిది లేదు. వెంటనే పిటిషన్ పెట్టండి, దానికి కూడా టైం బాగుంటుందా ఆ సమస్య పరిష్కారం చేస్తాం. 30 ఏళ్ళ కబ్జా ఉన్నది. 30 ఏళ్ళ తర్వాత ధరణిలో కొత్త పాస్ బుక్ వచ్చింది సార్. ఈ కొత్త పాస్ బుక్ లో నమ్మకం కాలేదు సార్. గత 18 నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి తెలుగులో చాలా కూడా ఏమైతుంది సార్ అంటే పట్టాదారు పట్టాన్ని మరి సర్వీస్ ఒకరికి ఉంటుంది, పీరియడ్ ఏమో ఒకటి ఉంది సార్. మరి ఫీల్డ్ రైతు అమ్ముకోవాలంటే ఏ నెంబర్ ఫైనల్ చేస్తుంది సార్. ఎక్కడైనా ఉంటాం, దానికి అందుకని ఏం చేస్తామంటే ఓల్డ్ బౌండరీ స్టోన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుంచి ఒకసారి ఫ్రెష్ గా మళ్ళీ టీపర్ రీపించేసి మనకి ఒకవేళ సెట్ చేసేది ఉంది, 5 పట్టేదానిలా 10 100 మంది సెట్ చేయాల్సిన
ఈ వర్షాకాలం ఎట్లనన్నా ప్రాంతాల్లో ప్రతి కాలువలకు సంబంధించి సహకరించి మనం అడిగినాం. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా కాలువలకు సంబంధించి పని జరుగుతుంది. పాత కాలువలు తీయడానికి మార్కింగ్ అనే కొంత ఇబ్బంది ఉండొచ్చు, జాగ్రత్త కావచ్చు. దాన్ని కూడా తొందరగా సహకరిస్తే కాలువల తవ్వకాలు కూడా అయిపోతే నీళ్ళని రైతులకు వస్తే అప్పుడు మాకు సంబంధించి సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ పూర్తయితే కొంతమంది రైతులకు నష్టం జరుగుతున్నచ్చు. కానీ కాలువల ప్రాజెక్టు కట్టుకొని కాలువలతోటి ఊరాలు నీళ్లు తీసుకురాకుండా లాభం లేదు. కాబట్టి అందుకు గ్రామాల మీరే దయచేసినటువంటి రైతులను కొంత ఒప్పించో మెప్పించో నష్టపరిహారం ఇస్తా సహకరించే విధంగా కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతూ మరొకసారి భూభారతి ద్వారా రాష్ట్రంలో రెవెన్యూ పరమైనటువంటి భూమి పరమైనటువంటి సమస్యలు ఉండద్దు, దీని మీద పంచాయతీ జరగద్దు. సరైనటువంటి చట్టం ద్వారా కొంతమంది పెద్ద మనుషులు ప్రభుత్వానికి సంబంధించో లేదా వారసత్వంగా భూములు వదిలిపెట్టిపోయేలో మళ్ళీ దాని యాజమాన్యం తెలుసుకునే ప్రయత్నం జరిగింది. అటువంటి వారన్నింటికీ అంటుకట్ట వేసే ఉద్దేశంతో ఇవాళ భూభారతి తీసుకొచ్చినాం. ఇవాళ ప్రజల ముందు మాట్లాడుతూ ఉన్నాం. భూమికి సంబంధించి పంచాయతీ ఎవరికి కూడా మా ప్రభుత్వంలో భూములకు సంబంధించినటువంటి తప్పు జరగద్దని ఆలోచనతో ఉన్నది. కాబట్టి ఇంతమంది ప్రజల ముందు చర్చ చేస్తా ఉన్నాం. మీ సలహాలను స్వీకరిస్తాం. మార్పులు చేర్పులు చేసుకొని పారదర్శకంగా తెలంగాణ ప్రజల భూములకు సంబంధించి మహానీతో సహా మెయింటైన్ చేసి అన్ని రకాల అవకాశాలు కలగజేస్తామని నిన్న కోడలు కొంతమంది రైతులు చెప్పారు, సార్ ఎక్కడికి చిన్న భూమి ఇస్తుంటుండే అది నా భూమి నేను 10 రూపాయలు కడితే నాకు హక్కు తెలుస్తుండే. ఇవాళ అది లేదు. రూపాయి అయినా 5 రూపాయలైనా 10 అయినా మీరు ఆ శిస్తు పెడితే మళ్ళా మా భూమి మాకు ఎప్పుడు పోయి చూసుకుంటే వాళ్ళు అన్నారు. ఏ అభిప్రాయంలో చెప్పాడు మీరు? నిన్న అక్కడ శ్రీధరో లేకపోతే ఒక రవివో చెప్పారు, బాయి చూడకపోతే బాయి ఊడిపోతాడ, భూమి చూడకపోతే భూమి ఇంకోటి పక్కడు దున్నేసుకొని హద్దులు దాటిపోతాడట. కాబట్టి అది తెలవాలంటే మన భూమి మీద తెలవాలంటే కూడా ఒక రికార్డు మెయింటైన్ కావాలి. అందుకే గ్రామ స్థాయిలో రెవెన్యూ పరంగా ఉండేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. భూములు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పెద్ద మనుషులు భూముల మీద భూముల మీద అరే ఫలానా భూమిని చూసి చెప్పేటోడు అటువంటి అవగాహన వచ్చే విధంగా ఉండే పెద్ద మనుషులందరి సహకారాన్ని కూడా తీసుకుంటామనే మాట మనవి చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. దాని తర్వాత ఎవరైనా చెప్పదలుచుకుంటే వచ్చి ఏదైనా అంశం చెప్పదలుచుకుంటే మాట్లాడాల్సిందే సందర్భంగా కోరుతా ఉన్నాను. వాళ్ళ వారసులు కూడా చేర్చుకోలేదు భూమి, అది మామూలు కొన్నారు. వాళ్ళ వారసులు కూడా చేర్చుకోలేదు. పట్టదారు చనిపోయిండు, వారసులు కూడా చేర్చుకోలేదు. అది మాకు కావడానికి దీనికి ఎట్లా పొజిషన్ అవకాశం లేదు. అప్పుడు అమ్మిండు సార్, పట్టదారు అమ్మిండు. వాళ్ళ పట్టదారు అమ్మినా మేము చేసుకోలేదు. ఆ పట్టదారు చనిపోయాడు. పట్టేదారు ఉన్నప్పుడు ల్యాండ్ అమ్మారు, తదుపరి వాళ్ళ వారసులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మాకు అమ్మారు అని మీరు చెప్తున్నారు కాబట్టి ఇరు పక్షాలకు కూడా నోటీసులు ఇస్తాము. మీకు అమ్మినట్టు ఏదో ఒక డాక్యుమెంట్స్ కానీ కనీసం తెల్ల కాగితం మీరు అమ్మిందైనా ఉంటది కాబట్టి ఆ డాక్యుమెంట్స్ మీరు తీసుకుని వస్తే వారసులు వాళ్ళు వస్తారు, మీరు కూడా వస్తారు. కాస్తులు ఎవరు ఉన్నారు, రికార్డ్ పరంగా ఎవరి పేరు వచ్చింది అట్లా నోటీసులు సార్ మన జగన్ సార్ అడగారు సార్ అని మీరు ఎప్పుడు అంటా ఉంటారు. ఇప్పుడు నేను ఎంత చేశాను కూర్చున్నాను. ఆ అక్కుసంతో నేను కావాలనుకుంటున్నాను సార్. నాకు పెద్ద సమస్య 932 చూడాల్సింది సంబంధించి సీలింగ్ సర్ప్లస్ గా డిక్లేర్ అయిన తర్వాత మనము అది గవర్నమెంట్ ల్యాండ్ కిందకి తీసుకున్నాం. కాకపోతే ప్రెసెంట్ గా దాని మీద ఆక్యుపేషన్ లో ఎంతో మంది కాస్తులో రైతులు ఉన్నారు. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా మనం గవర్నమెంట్ మూవ్ చేసాం. ఫ్రెష్ అసైన్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ పేరు వైజ్ మొత్తం కూడా డీటెయిల్స్ తీసుకొని పంపించాము. గౌరవ మంత్రి గారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఎలిజిబుల్ ఉన్న వారు జెన్యూన్ గా కాస్ట్ చేస్తున్న వారందరికీ కూడా అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఇప్పుడే రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి చట్టంతో ఏ విధంగా నష్టం జరిగింది, భూభారతి చట్టం తేవడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం, భూమి అంటే మనకు ఒక గుర్తింపు, మన భూమికి మనకున్న సంబంధం ప్రేమ సంబంధం లాగా ఆ విధమైన ఒక మమేకం ఉంటుంది భూమికి సంబంధించి. అటువంటి భూమి వివాదాల్లో పడి పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి